హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎలక్ట్రికల్ ఇన్ఫో తెలుగు. సో ఈ వీడియోలో నేను 8 మాడ్యూల్ ప్లేట్ యూజ్ చేస్తున్నాను అండ్ ఇందులో వచ్చేసి 3 5-పిన్ సాకెట్స్ అండ్ ఒక 2-పిన్ సాకెట్ వాడుతున్నాను. వీటన్నిటిని ఒక సింగిల్ స్విచ్తో కంట్రోల్ చేయడం ఎలా అనేది నేను డిస్కస్ చేస్తాను. అండ్ బిఫోర్ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు సర్క్యూట్ డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు సర్క్యూట్ ఎలా వెళ్తుంది అనేది. నా ఛానల్లో స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది. సో అందులో స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ బేసిక్స్ నుంచి కంప్లీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ వీడియోస్ కూడా చూస్తే మీకు కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ వీడియో. సో ఇది వచ్చేసి శాంపుల్ స్విచ్ బోర్డ్ డయాగ్రామ్. సో ఇందులో ఫేస్ ఎలా వెళ్తుంది, న్యూట్రల్ ఎలా వెళ్తుంది అండ్ ఎర్తింగ్ పాయింట్స్ ఎలా వెళ్తున్నాయి అనేది నేను సింపుల్గా అండ్ వెరీ ఈజీగా డిస్కస్ చేస్తాను. ఈ సర్కిల్స్ అన్నీ కంప్లీట్గా ప్లగింగ్ పాయింట్స్ అంటే సాకెట్స్ అని అర్థం. అండ్ ఇక్కడైతే ఏదైతే ఉందో ఈ కంప్లీట్ సర్కిల్ ఇది వచ్చేసి స్విచ్ అని అర్థం. సో ఇక్కడ మనకి కంప్లీట్గా 3 5-పిన్ సాకెట్స్ ఉన్నాయి అండ్ ఒక 2-పిన్ సాకెట్ ఉంది. అండ్ ఈ యొక్క స్విచ్తో ఈ కంప్లీట్ స్విచ్ బోర్డ్ని ఆపరేట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ఈ రెడ్ ఇండికేషన్ మొత్తం ఫేజ్ అని అర్థం, ఎక్కడైతే బ్లాక్ ఉన్నాయో అదంతా న్యూట్రల్ అని అర్థం. సో మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మెయిన్ సప్లై నుంచి ఎక్స్టర్నల్ సప్లై నుంచి ఒక ఫేజ్ తీసుకోవాలి. సో ఇది ఫేజ్. సో ఎప్పుడైతే ఈ ఫేజ్ వస్తుందో ఈ ఫేజ్ నుంచి ఎప్పుడైతే మనం ఈ స్విచ్ టర్న్ ఆన్ చేస్తామో ఇందులోకి వెళ్ళిపోతుంది. ఈ 2-పిన్ సాకెట్ అనేది ఆపరేట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఈ స్విచ్ పాయింట్కి కనెక్షన్ ఇస్తాము. ఎప్పుడైతే ఈ సప్లై ఇలా వచ్చి ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తామో ఇక్కడ నుంచి ఇక్కడ సప్లై వస్తుంది. అండ్ ఎప్పుడైతే ఇది రన్ అవుతుందో మనం ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ తీసుకున్నామంటే ఇక్కడ కూడా ఫేజ్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నుంచి అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి ఇంకో కనెక్షన్ తీసుకుంటే ఇక్కడ ఫేజ్ రన్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఈ విధంగా ఫేజ్ రన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ ఎలా అంటే మనకి న్యూట్రల్ పాయింట్స్ 1 2 3 4 4 ఉన్నాయి. సో ఏంటంటే కామన్ తీసుకుందాం ఫస్ట్. ఈ న్యూట్రల్ పాయింట్ని ఇక్కడ కామన్ తీసుకుంటున్నా. ఓకే, అండ్ ఈ న్యూట్రల్ని ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇటు నుంచి ఈ న్యూట్రల్కి వచ్చేస్తుంది. అండ్ న్యూట్రల్ అనేది ఎక్స్టర్నల్ సర్క్యూట్కి డైరెక్ట్ తీసుకోవచ్చు. సో కంప్లీట్ న్యూట్రల్ అయిపోయింది. అండ్ ఎర్తింగ్ పాయింట్స్ ఏంటంటే ఎర్తింగ్ పాయింట్ అనేది ఇలా డైరెక్ట్ తీసుకోవచ్చు. సో ఇది బేసిక్ డయాగ్రామ్. సో దీని ఎక్స్ప్లెనేషన్ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ప్రాక్టికల్గా చూద్దాం ఎలా అవుతుంది అనేది. సో ఇది వచ్చేసి 8 మాడ్యూల్ ఇందాక చూపించినట్టు 3 5-పిన్ సాకెట్స్, ఒక 2-పిన్ సాకెట్ అండ్ ఒక స్విచ్ ఉంది. సో దీనికి ఇప్పుడు ప్రాక్టికల్ మనం కనెక్షన్స్ ఇచ్చి చూద్దాం. సో ఏంటంటే ఫస్ట్ మనకి ఎక్స్టర్నల్ సప్లై కావాలి కాబట్టి ఒక ఎక్స్టర్నల్ సప్లై తీసుకుందాం. సో ఈ రెడ్ వైర్ మొత్తం కంప్లీట్గా ఫేజ్ ఇండికేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఈ స్విచ్ ఆన్ చేస్తామో ఫేజ్ అనేది ఇటు నుంచి పైకి వెళ్ళిపోతుంది. సో ఈ పైన నుంచి ఫేజ్ అనేది కంప్లీట్గా స్విచ్ బోర్డ్స్లో ఓన్లీ ఫేజ్లోకి వెళ్ళాలి కాబట్టి ఇటు నుంచి ఈ 2-పిన్ సాకెట్ ఆపరేట్ అవ్వాలి కాబట్టి 2-పిన్ సాకెట్ కింది టెర్మినల్లో ఫేజ్ ఇచ్చేద్దాం ఇప్పుడు. సో ఇటు నుంచి 2-పిన్ సాకెట్కి కింది టెర్మినల్లో ఫేజ్కి ఇచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ ఈ 2-పిన్ సాకెట్ నుంచి ఈ 5-పిన్ సాకెట్ టెర్మినల్లోకి ఫేజ్ వెళ్ళిపోవాలి. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే స్విచ్ బోర్డ్ కనెక్షన్ మీద ఒక 5-6 వీడియోస్ చేస్తే బేసిక్ ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే మీ అంతటి మీరే స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ చేయడానికి వస్తుంది. సో ఆ ఉద్దేశం మీద ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాల్సి వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ మీకు ఏమైనా సర్క్యూట్ డయాగ్రామ్స్ అంటే మీరు ఏమైనా సర్క్యూట్ డిజైన్ చేసుకుంటే వాటికి ఏమైనా డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మీరు ఏమేమి వాడుతున్నారో స్విచ్ బోర్డ్లో నాకు ఎక్స్ప్లెనేషన్ అంటే మీరు పాయింట్స్ ఇండికేట్ చేస్తే ఎన్ని సాకెట్స్ వాడుతున్నారు, ఎన్ని స్విచెస్ వాడుతున్నారు, ఇండికేటర్స్ వాడుతున్నారు, అవన్నీ నాకు డీటెయిల్డ్గా ఇన్ని వాడుతున్నానని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను దానికి సంబంధించిన డయాగ్రామ్ వేసి కనెక్షన్స్ ఎలా తీసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టెర్మినల్ నుంచి నెక్స్ట్ సాకెట్కి ఫేజ్కి తీసుకోవాలి. సో ఏంటంటే
కనెక్షన్స్ అనేవి లూజ్గా ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా. సో ఇటు నుంచి ఫైనల్గా ఈ 5 పిన్ సాకెట్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక సాకెట్లో ఎప్పుడైతే మీరు ఇలా ఫేజ్ చేస్తున్నారో, ఒక 5 పిన్ సాకెట్ మీరు కన్సిడర్ చేసుకుంటే అందుట్లో మీ లెఫ్ట్ సైడ్ ఈ పాయింట్లో ఫేజ్ మాత్రమే రన్ అయ్యేటట్లు చూసుకోండి. ఏంటంటే అదొక ఇండికేషన్, ఎందుట్లో అయినా రన్ అవుతుంది కానీ ఎందుట్లో ఫేజ్ రన్ అవ్వాలనేది ఒక ఇండికేషన్. సో ఎప్పుడైతే మనం ఈ స్విచ్ ఆన్ చేస్తామో ఈ ఫేజ్ ఇక్కడ నుంచి ఈ పైకి వెళ్ళిపోతుంది, అండ్ ఇటు నుంచి ఈ 2 పిన్ సాకెట్లో కింద టెర్మినల్లోకి ఫేజ్ వెళ్తుంది. అండ్ ఇదే ఫేజ్ని ఈ 5 పిన్ సాకెట్లో అండ్ ఈ 5 పిన్ సాకెట్లో వాడతాము. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ కనెక్షన్. సో ఈ న్యూట్రల్ ఏంటంటే ఇది స్విచ్ బోర్డ్లోకి డైరెక్ట్ వచ్చేస్తుంది, అంటే ఇది స్విచ్లోకి వెళ్ళదు, ఎందుకంటే న్యూట్రల్ అనేది డైరెక్ట్ సాకెట్లోకి తీసుకుంటాం. సో ఈ న్యూట్రల్ ఇక్కడ నుంచి ఈ 5 పిన్ సాకెట్ న్యూట్రల్లోకి వెళ్ళిపోతుంది. సో ఎవరైనా డిప్లొమా చదివే వాళ్ళు ఉన్నా, ఐటీఐ చదివే వాళ్ళు ఉన్నా ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇవి అవసరం పడవచ్చు. కనెక్షన్స్ అనేది కానీ లేకపోతే ఎక్స్ప్లెనేషన్స్ అనేవి కానీ. సో ఇన్ కేసు ఎవరైనా డిప్లొమా చదివే వాళ్ళు ఉన్నా, ఐటీఐ చదివే వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా నేర్చుకుందాం అనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఏంటంటే ప్రతిసారి ఎలక్ట్రీషియన్ వచ్చి ఇంటి దగ్గర చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇవి మనం కూడా ఇంటి దగ్గర చేసుకునే వర్క్సే. అండ్ ఇది వచ్చేసి ఫైనల్గా న్యూట్రల్లోకి వెళ్ళిపోతుంది, ఫైనల్గా సాకెట్లోకి. సో ఈ విధంగా మన ఫేజ్ న్యూట్రల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ పాయింట్ తీసుకుందాం. సో ఎర్త్ పాయింట్ వచ్చేసి ఈ టెర్మినల్ నుంచి ఈ టెర్మినల్కి ఒకటే సింగిల్గా తీసుకుందాం. అండ్ ఇది వచ్చేసి ఫైనల్గా ఎక్స్టర్నల్ సర్క్యూట్కి. సో ఇప్పుడు ప్రాక్టికల్గా కనెక్ట్ చేసి చూద్దాం ఎక్స్టర్నల్ సోర్స్కి సప్లై ఎలా రన్ అవుతుంది, ఇంతకీ కరెక్ట్ ఇచ్చామా లేదా అనేది. సో ఒక ఎక్స్టెన్షన్ బోర్డ్ ఇక్కడ, అండ్ దీన్ని కనెక్ట్ చేద్దాం ఎక్స్టెన్షన్ బోర్డ్కి. సో ఇప్పుడు స్విచ్ ఆన్ చేశాను, అండ్ ఇందులో ఇండికేటర్ లేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ ఓన్లీ టెస్టర్తో చెక్ చేయడానికి మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు స్విచ్ ఆన్ చేద్దాం. ఇక్కడ ఫేజ్ వెలుగుతుంది, 2 పిన్ సాకెట్లో ఫేజ్ వెలుగుతుంది, అండ్ 5 పిన్ సాకెట్లో ఫేజ్ వెలుగుతుంది, ఇక్కడ వెలుగుతుంది, అండ్ ఇక్కడ వెలుగుతుంది. అండ్ ఇప్పుడు న్యూట్రల్ పాయింట్లో చెక్ చేద్దాం. సో ఇక్కడ వెలగట్లేదు, ఇక్కడ వెలగట్లేదు, సో ఇక్కడ వెలగట్లేదు. సో ఏంటంటే మన సర్క్యూట్ అనేది కరెక్ట్ ఉందన్నట్టు. సో ఒకసారి ఏమైనా ఎక్విప్మెంట్ పెట్టి చూద్దాం, లైట్ కానీ ఏదైనా వెలుగుతుందా లేదా అనేది అర్థమవుతుంది. సో ఇది వెలుగుతుంది, ఈ లైట్ చెక్ చేద్దాం ఈ సాకెట్లో. ఇందులో వెలుగుతుంది. నెక్స్ట్ ఇందులో చూద్దాం. సో ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే, అండ్ ఫైనల్గా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.